ఫ్రెండ్స్, మెగా అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగా హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుపూడి ఈ కాంబోలో అనౌన్స్ అయినప్పటి నుండే ఫ్యాన్స్లో ఒకటే క్యూరియాసిటీ. వింటేజ్ చిరును మళ్ళీ తెరపై చూపిస్తానని అనిల్ మాటివ్వడంతో మన శంకర వరప్రసాద్ గారు చిత్రంపై అంచనాలు హై లెవెల్కు చేరుకున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఒక సెన్సేషన్తో మొదలయ్యాయి. మన శంకర వరప్రసాద్ గారు నుంచి ఫస్ట్ సింగిల్గా వచ్చిన మీసాల పిల్ల పాట విడుదలైన క్షణం నుండే మ్యూజిక్ లవర్స్ను ఒక ఊపు ఊపేస్తుంది. ఈ పాటలో చిరంజీవి చూపించిన సిగ్నేచర్ గ్రేస్, కొంటెతనం, ప్లేఫుల్ యాటిట్యూడ్ ఫ్యాన్స్కు నిజంగా ఒక విజువల్ ట్రీట్. చాలా కాలం తర్వాత బాస్లోని ఈ ఈజ్ను చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. వరుసగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మరింత ట్రెండ్ చేస్తున్నారు. మొదట్లో కొందరు ఇది క్రింజ్ లాగా ఉందని అన్నారు. కానీ మెల్లగా ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అవ్వడంతో సాంగ్ రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ఈ సాంగ్ మరో సాలిడ్ మైల్ స్టోన్ను క్రాస్ చేసింది. యూట్యూబ్లో ఏకంగా ఇప్పటి వరకు 31 మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకుపోతుంది. 30,000 రీల్స్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ రీల్స్కి 300 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది ఈ సాంగ్. ఇది కేవలం నెంబర్ మాత్రమే కాదు, ఈ పాట ఎంతలా జనాల్లోకి వెళ్ళిందో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ప్రతి చోట ఈ పాటే వినిపిస్తూ సోషల్ మీడియా రీల్స్లో ట్రెండ్ అవుతుంది. కేవలం వ్యూస్ మాత్రమే కాదు, ప్రస్తుతం యూట్యూబ్ ఇండియా మ్యూజిక్ కేటగిరీలో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఒక రీజనల్ సినిమా పాట దేశవ్యాప్తంగా టాప్లో ట్రెండ్ అవ్వడం చూస్తుంటే బాస్ మేనియా ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పాటలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా భీమ్ సిసిరోలియో అందించిన క్యాచీ ట్యూన్, మెలోడీ ఈ సక్సెస్కు మరో కారణం. అలాగే ఉదిత్ నారాయణ వాయిస్ కూడా ఈ పాటకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తాయి. ఒక్క పాటకే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే ఇక ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. 2026 సంక్రాంతికి థియేటర్లోకి రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఒక పక్కా ఫెస్టివల్ ఎంటర్టైనర్గా బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని ఈ మ్యూజికల్ సెన్సేషనల్ హింట్ ఇస్తుంది. ఇక నెక్స్ట్ రాబోయే సాంగ్స్ టీజర్ కూడా ఇదే రేంజ్లో ఉంటాయో లేదో చూడాలి. భారీ అంచనాల నడుమ విడుదలై థియేటర్స్లో అద్భుతమైన రెస్పాన్స్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం థియేటికల్ రన్ ముగింపు దశకు వచ్చేసింది. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. విడుదలకు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. థియేటర్స్లో విడుదలైన 4 వారాల తర్వాత నెట్ఫ్లిక్స్లో విడుదల చేసుకోవచ్చని నిర్మాత ఒప్పందం చేసుకున్నాడు. నేటితో 4 వారాలు పూర్తవడంతో ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నేడు అర్ధరాత్రి 12 గంటల నుండి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. విడుదలకు ముందు 4 వారాల ఓటీటీ విండోకి అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఓజీ చిత్రాన్ని హిందీలో ఏ ప్రముఖ నిర్మాత కూడా కొనుగోలు చేయలేదు. కారణం, అక్కడి నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్లో ఒక సినిమా విడుదలవ్వాలంటే ఖచ్చితంగా 8 వారాల ఓటీటీ విండో ఉండాలి. ఓజీ చిత్రానికి నెట్ఫ్లిక్స్ భారీ ఆఫర్ ఇవ్వడంతో 4 వారాలకు ఒప్పుకున్నారు. ఫలితంగా ఈ చిత్రం హిందీలో చాలా లిమిటెడ్ రిలీజ్ అయింది. 80 నుండి 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన సినిమా కేవలం 25 కోట్ల గ్రాస్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో హిందీ ఆడియన్స్కి చేరుకోలేకపోయింది ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ ఒక్క విషయంలో కాస్త అసంతృప్తి ఉంది. అయితే ఓటీటీలో విడుదలయ్యాక ఖచ్చితంగా హిందీ ఆడియన్స్కి ఈ చిత్రం చేరుతుందని అభిమానులు ఆశ పెట్టుకున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 1, పుష్ప చిత్రాలకు కూడా ఓటీటీలో విడుదలయ్యాకే ఆ ఫ్రాంచైజీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆడియన్స్లో ఖచ్చితంగా ఈ సినిమాలకు సీక్వెల్ కావాలి అనే డిమాండ్ ఏర్పడింది. ఓజీని కూడా డైరెక్టర్ సుజిత్ ఒక ఫ్రాంచైజీ లాగానే తెరకెక్కించాలని అనుకుంటున్నాడు కాబట్టి
మొదటి భాగం పాన్ ఇండియా లెవెల్లో ఉన్న మూవీ లవర్స్కి బాగా రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. 9 వారాలకు పైగా నెట్ఫ్లిక్స్లో ట్రెండ్ అయితే ఈ సినిమాకు గొప్ప రీచ్ వచ్చినట్లు. హిందీ ఆడియన్స్ మరియు ఓవర్సీస్లోని పశ్చిమ దేశాలకు సంబంధించిన ఆడియన్స్ ఈ సినిమాని చూడడం మొదలు పెట్టారంటే సంవత్సరం రోజులకు పైగా ట్రెండ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి ఓటీటీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది. ఇక ఈ సినిమా రెగ్యులర్ కలెక్షన్ల విషయానికొస్తే బాక్సాఫీస్ని పవన్ పరుగులు పెట్టించాడనే చెప్పాలి. ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ నుండి 27 రోజుల కలెక్షన్స్ వరకు పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ కలెక్షన్స్ని పెట్టింది ఈ మూవీ. పవర్ స్టార్ కెరీర్లో పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది ఓజీ మూవీ. ఎక్కువ ఓపెనింగ్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా, అదేవిధంగా ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా, అదేవిధంగా 100 కోట్ల షేర్ సినిమాగా, అదేవిధంగా 200 కోట్ల షేర్ సినిమాగా ఓజీ మూవీ నిలిచింది. ఇక ఈ సినిమా విడుదలై 27 రోజుల రన్ ముగిసింది. మరి 27 రోజుల్లో ఈ సినిమా మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 360 కోట్ల గ్రాస్, 205 కోట్ల 36 లక్షల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. మరి ఈ సినిమా 28వ రోజు బుధవారం ఎంత కలెక్షన్స్ వసూలు చేయనుందో చూద్దాం. ఈ సినిమా శని, ఆది, సోమ పండుగ రోజు మంగళవారం కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. బుధవారం డీసెంట్ ఆక్యుపెన్సీలను నమోదు చేసింది. కలెక్షన్స్ కూడా డీసెంట్గానే రాబడుతుందని తెలుస్తుంది. ఈ సినిమా బుధవారం థియేటర్స్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 15%, మ్యాట్నీ షో 16%, ఫస్ట్ షో 18%, సెకండ్ షో కూడా 18% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే బుధవారం 2 తెలుగు రాష్ట్రాల్లో 12 లక్షల షేర్, 20 లక్షల గ్రాస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు కలిపి 5 లక్షల షేర్, అదేవిధంగా ఓవర్సీస్లో 5 లక్షల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 28వ రోజు మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 23 లక్షల షేర్, 35 లక్షల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 28 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 360 కోట్ల 35 లక్షల గ్రాస్, 205 కోట్ల 58 లక్షల షేర్ వసూలు చేసినట్లవుతుంది. లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంత వసూలు చేయనుందో చూడాలి. ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎన్నో రోజుల పాటు అహర్నిశలు కష్టపడి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ స్టార్ హీరో ఇమేజ్ను సంపాదించుకుంటూ ఉంటారు. వారసత్వం ఉన్నప్పటికీ సక్సెస్లను సాధించడానికి అదేం పని చేయదు. కేవలం ఇండస్ట్రీకి పరిచయం అవ్వడానికి మాత్రమే అవి హెల్ప్ అవుతాయి తప్ప భారీ సక్సెస్లను సంపాదించి పెట్టడానికి ఏమాత్రం హెల్ప్ చేయవు. ఇక ఇలాంటి సందర్భంలోనే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం విజయాలను అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు.